హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వెరైటీగా క్యాప్సికమ్ బజ్జీ తయారు చేస్తున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి, వాము, తగినంత సాల్ట్, ఆనియన్స్, తురిమిన క్యారెట్, ఒక 5 క్యాప్సికమ్. ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ కోసం ముందుగా శనగపిండిని తీసుకున్నాం. వామును కూడా మనం శనగపిండిలో కలుపుకుంటున్నాం. టేస్ట్కు తగినంతగా సాల్ట్, కావలసినంత వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ అయితే రెడీ అయిందండి. దీంట్లోకి స్టఫింగ్ కోసం మనం ఇక్కడ కొత్తిమీర, నిమ్మకాయ, ఆనియన్స్, తురిమిన క్యారెట్ ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నాం. చూడటానికి పెద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీకి స్టఫింగ్ అయితే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ బజ్జీ అయితే టేస్ట్ చూడబోతున్నానండి. చాలా బాగుందండి. క్యాప్సికమ్ బజ్జీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. తక్కువ ఖర్చుతో చాలా ఈజీగా అయిపోతుంటుంది. పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. మిస్ కాకుండా మీరు కూడా ఇంట్లో ఇప్పుడు చూపించిన విధంగా మీరు తయారు చేసుకొని చూడండి. అద్భుతమైన రుచిని మాత్రం మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ లైక్ షేర్స్తో పాటు అమూల్యమైన కామెంట్స్ రాస్తూ బెల్ బటన్పై క్లిక్ చేసి మరిన్ని మంచి వీడియోలు చేసేలా మీరు చూసేలా నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.